ఇదేంటంటే ఒక రొటీన్ ప్రొసీజర్. నేను ఇదివరకు జెమినీలో పనిచేసినప్పుడు మీకు తెలుసు, రోజుకి ఒక 10-15 మంది గెస్టులు వచ్చేవాళ్ళు, అంటే మాట్లాడడానికి. అది మన స్టాఫ్ వస్తుంటారు. వచ్చినప్పుడు ఏం చేద్దాము, టీ తెప్పిస్తాను నేను. అక్కడే టీ ఉంటుంది కదా, టీ ఇది ఉండేది, మన మిషన్ ఉండేది. అది కానప్పుడు బయట నుంచి కూడా తెప్పించేవాడు. నాకు ఇది తాగి బోరు కొట్టి బయట నుంచి కూడా నేను అది లెక్కేసుకుంటే రోజుకి ఒక 10 టీలన్నా నాకు ఖర్చు అయ్యేది. అదే అందరికి అయిపోయింది, అంటే మీరు తాగేసింది అది. ఇప్పుడు నేను అది లెక్క అయితే నా జేబులో పెట్టుకున్నాను కాబట్టి బానే ఉంది. అదే కంపెనీకి లెక్క రాస్తే ఏది 300 టీలా అంటారుగా, అంతే బేసిక్ గా నెలకు 300. ఇప్పుడు అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు క్యాంప్ ఆఫీస్ లో? ఆమె పేరేంటి, అనిత గారు చెప్పారు. ఎంతమంది? 950 మంది సెక్యూరిటీ ఉన్నారన్నారు. అవును, నిజంగా అంత లేరు, 180 అనేది తెలుసు. బయట కానిస్టేబుల్, హోంగార్డులు వాళ్ళని కూడా కలిపేసి లెక్కేశారు. పోనీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అనుకుందాం ఆమె చెప్పినట్టు. తలకు ఒకటి ఇస్తే అయిపోద్ది కదా రోజుకి. అయిపోయింది, ఇంకా చెప్పిన లెక్క సరిపో. తలకి ఆవిడ చెప్పిందే సరిపోయింది. ఇక్కడ మ్యాచ్ 980 మందిని ఇచ్చామంది, 970 ఉన్నాయి పఫ్లు. అంటే ఇంకా జేబులోంచి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఉంటారు. రోజు స్నాక్స్ అనేది కామన్ కదా. సీఎంఓ అంటే పొద్దున్న నుండి రాత్రి దాకా పనిచేస్తారు. స్నాక్స్ వాళ్ళు తీసుకుంటారు, వచ్చిన వాళ్ళకి పెట్టాలి. అది ఎగ్ పఫ్ ఏంటి నాకు తెలిసి, స్వీటు